అనేది ఒకసారి ఆలోచన చేస్తూ మనము ప్రార్థన చేద్దాం. అందరూ కూడా కళ్ళు మూసుకొని పరిశుద్ధుడు 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 అని నిత్యము కోటాని కోట్ల దేవదూతల చేత స్తుతింపబడుచున్నటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన పవిత్రమైన పరిశుద్ధమైన నామమునకు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నారు ప్రభువా. ఈ ఉదయకాల సమయంలోనైనా నీ సన్నిధికి వచ్చినటువంటి మేమందరం కూడా ప్రభువా ఆత్మతో సత్యముతో యథార్థముగా ఆరాధించేటువంటి స్థితిని మీరు మాకు కల్పించమని ప్రార్థన చేస్తా ఉన్నాను ప్రభువా. ఆత్మస్వరూపుడా మా జీవితంలో ఆత్మ కార్యాలు జరిగించండి. ఆత్మస్వరూపుడా మమ్మల్ని మేము తగ్గించుకొని నీ సన్నిధిలో వ్యక్తులుగా కనబడేటువంటి వ్యక్తులుగా మీరు స్థిరపరచమని ప్రార్థన చేస్తా ఉన్నాను ప్రభువా. ఖాళీ హృదయముతోనైనా ఒట్టి పాత్రతో వచ్చినటువంటి మమ్మల్ని ప్రభువా ఆత్మ చేత నింపి పరిశుద్ధాత్మ చేత నింపినైనా అభిషేకించమని ప్రార్థన చేస్తా ఉన్నాను ప్రభువా. ఎవరైతే నేను ఆరాధిస్తూ ఉన్నారో ఆత్మతోనూ సత్యముతోనూ యథార్థంగా ఆరాధించేటువంటి స్థితిని వీళ్ళందరికీ మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఉన్నారు ప్రభువా. ఈ ఉదయకాల సమయంలోనైనా ఎవరైతే ప్రభువా హృదయపూర్వకమైనా నేను ఆరాధించారో, ఎవరైతే హృదయపూర్వకంగా నీకు మొరపెట్టారో, ఎవరైతే నీకు హృదయపూర్వకమైనా నీకు విన్నవించుకున్నారనైనా వారి మొదలు మీరు ఆరంభించిన అయినా వారి జీవితాలలో ఒక నూతనత్వాన్ని మీరు నడిపించమని ప్రార్థన చేస్తూ ఉన్నారు ప్రభువా. ఆత్మకార్యాలు జరిగించి ఆత్మస్వరూపుడా ఈ యొక్క ప్రసన్నత సన్నిధికి తోడుగా ఉంచమని ప్రార్థన చేస్తూ ఇప్పుడు వరకునైనా చెప్పబడినటువంటి వాక్కులన్నింటినీ కూడా ప్రభువా వారి హృదయాల్లో ఫలింపజేసి నామానికి మహిమ తెచ్చుకోగలరని యేసయ్య శ్రేష్టమైన నామములో అడిగి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్ అనేది ఒకసారి ఆలోచన చేస్తూ మనము ప్రార్థన చేద్దాం. అందరూ కూడా కళ్ళు మూసుకొని పరిశుద్ధుడు 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 అని నిత్యము కోటాని కోట్ల దేవదూతల చేత స్తుతింపబడుచున్నటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన పవిత్రమైన పరిశుద్ధమైన నామమునకు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నారు ప్రభువా. ఈ ఉదయకాల సమయంలోనైనా నీ సన్నిధికి వచ్చినటువంటి మేమందరం కూడా ప్రభువా ఆత్మతో సత్యముతో యథార్థముగా ఆరాధించేటువంటి స్థితిని మీరు మాకు కల్పించమని ప్రార్థన చేస్తా ఉన్నాను ప్రభువా. ఆత్మస్వరూపుడా మా జీవితంలో ఆత్మ కార్యాలు జరిగించండి. ఆత్మస్వరూపుడా మమ్మల్ని మేము తగ్గించుకొని నీ సన్నిధిలో వ్యక్తులుగా కనబడేటువంటి వ్యక్తులుగా మీరు స్థిరపరచమని ప్రార్థన చేస్తా ఉన్నాను ప్రభువా. ఖాళీ హృదయముతోనైనా ఒట్టి పాత్రతో వచ్చినటువంటి మమ్మల్ని ప్రభువా ఆత్మ చేత నింపి పరిశుద్ధాత్మ చేత నింపినైనా అభిషేకించమని ప్రార్థన చేస్తా ఉన్నాను ప్రభువా. ఎవరైతే నేను ఆరాధిస్తూ ఉన్నారో ఆత్మతోనూ సత్యముతోనూ యథార్థంగా ఆరాధించేటువంటి స్థితిని వీళ్ళందరికీ మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఉన్నారు ప్రభువా. ఈ ఉదయకాల సమయంలోనైనా ఎవరైతే ప్రభువా హృదయపూర్వకమైనా నేను ఆరాధించారో, ఎవరైతే హృదయపూర్వకంగా నీకు మొరపెట్టి